గండేపల్లి మండలం తాళ్ళూరు మఠంలోని ఆలయం జీనస్వామి మఠమా లేక వెంకటేశ్వర స్వామి ఆలయమా అనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ తెలిపారు. తాళ్ళూరు జీయన్న మఠంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దేవాదాయ శాఖ ఆర్డీఓ, పురావస్తు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఉండమట్ల రాజేష్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్తారు, నేను చెప్తాను, పేరు చెప్తాను. మఠమని నేను కూడా చెప్తున్నాను. అందరూ చెప్పేది 1937లో బ్రిటిష్ గవర్నమెంట్లో తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే ఉద్దేశంతో 37లో మద్రాస్ క్యాపిటల్ గా ఉండగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేసుకోవడం జరిగింది. టెంపుల్ యాక్ట్ కింద ఎంటర్ చేసింది. మఠం అనేది మా వర్షన్. ఈరోజు కూడా మఠం అని మేము చెప్తున్నాం. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ లో మాత్రం టెంపుల్ యాక్ట్ కింద 1937లో మద్రాస్ క్యాపిటల్ గా ఉండగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి జమీందారు వ్యవస్థ నుంచి 42 సెక్షన్ కింద ఈవో గారు తెలిసి ఉంటుంది. జమీందారు వ్యవస్థ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఊరికే మాట్లాడటం, ఏదేదో చెప్పడం అనే ఉద్దేశంతో ఇక్కడ రాలేదు. జరిగిన చరిత్ర చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వెంకటేశ్వర తాళ్ళూరు విషయంలో ఇది దేవాలయమా మఠం అనే చిన్న సందిగ్ధంలో వేరియస్ పిటిషన్ రావటం వల్ల లోగడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారట. ఆ సర్టిఫికేట్ మీద వారి కమిషనర్ గారు ఫర్దర్గా దీని మీద ఏం జరిగిందో విచారణ చేయడం కోసం ఒక కమిటీని నియమించి అందులో ఆర్డీఓ మామని నన్ను కూడా కమిటీ సభ్యులుగా చేసి ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఇక్కడ పిలిపించారు. అంతకుముందు ఏం జరిగిందో కూడా యాక్చువల్గా మా ఇద్దరికి కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గో త్రూ రికార్డ్ లోగడ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కానీ, పురపు ప్రజలు కానీ, పెద్దలు కానీ, అర్చక స్వాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒపీనియన్లు తీసుకుని అవన్నీ కూడా కమిటీ సభ్యులు పట్టుకెళ్ళి డిపార్ట్మెంట్కి విన్నవించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అందులో వివిధ భక్తులు కానీ, పెద్దలు కానీ, అర్చక స్వాములు కానీ వారు చెప్పినటువంటి కూడా బుక్ చేసుకున్నాం. ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంది. అర్చక స్వామి దగ్గర ఒకటే కాపీ ఉంది, రెండో కాపీ తీసుకుని మనకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తానని చెప్పి అన్నాడు. అవి కూడా తీసుకున్న తర్వాత ఈ కమిటీ సభ్యులు రిపోర్ట్ గవర్నమెంట్కి సమర్పిస్తాం. తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీని మీద ఫర్దర్గా ఏం చేయాలన్నది ఆలోచన చేస్తుంది. అప్పుడు మీ అందరికీ కూడా ఆ వివరాలు తెలియపరచాలి.